కవ్వల్ అభయారణ్యం నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల మధ్యలోని ఈ ప్రాంతంలో 34 గ్రామాలు ఉన్నాయి. అభయారణ్యం కోసం ఆ గ్రామాలను ఖాళీ చేస్తే ప్రత్యేక పునరావాసం కింద కుటుంబానికో పక్కా ఇల్లు, వ్యవసాయం చేసుకునే వారికి 2.32 గుంటల భూమి వద్దు అన్నవారికి 15 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ హామీతో నిర్మల్ జిల్లా కడెం మండలం పరిధిలోని రాంపూర్, మైసంపేట్ గ్రామాల ప్రజలు ఎన్నో తరాలుగా ఉంటున్న తమ ఊరిని, ఇళ్లను వదిలి స్వచ్ఛందంగా వచ్చేశారు. ఇక్కడ నివసించే మొత్తం 142 కుటుంబాల్లో అంతా ఆదిమ తెగలైన గోండు, నాయకుపోడు తెగలకు చెందిన గిరిజనులే. అయితే ప్రభుత్వం వారికి నిర్మించి ఇచ్చిన పునరావాసాల గ్రామాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, సౌకర్యాలు ఎలా ఉన్నాయి, గ్రామస్తులు ఏమంటున్నారో ఏబీపీ దేశం గ్రౌండ్ రిపోర్ట్లో చూడండి. కవ్వాల్ అభయారణ్యంలోని 2 గ్రామాల ప్రజలు పులుల ఆవాసం కోసం తమ గ్రామాలను ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఖాళీ చేసిన ఆ గ్రామస్తులకు ప్రభుత్వం ప్రత్యేక పునరావాసం కల్పించింది. అయితే ప్రస్తుతం ఆ ఖాళీ చేసిన గ్రామాలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం ఆ గ్రామస్తులకు కల్పించిన పునరావాసం ఎలా ఉంది, ఏబీపీ దేశం గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. మైసంపేట, రాంపూర్ ఈ 2 గ్రామాలు దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉండే గ్రామాలు. రాంపూర్ గండి అటవీ ప్రాంతంలో రోడ్డు పక్కనే ఉంటుంది, కానీ మైసంపేట మాత్రం పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉంది. ఈ గ్రామానికి సరైన రోడ్డు లేదు. మధ్యలో 2 పెద్ద వాగులు దాటాలి. మోటార్ సైకిల్, ఎడ్ల బండి తప్ప వేరే రకంగా అక్కడికి వెళ్ళలేం. అభయారణ్యం కోసం పునరావాస ప్రాంతానికి వస్తే ఈ కష్టాలన్నీ తీరుతాయని ఇక్కడి ప్రజలు భావించారు. కడెం మండలంలోని మద్దిపడగ సమీపంలో ప్రభుత్వం వీరి కోసం పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చింది. వారు గ్రామాన్ని ఖాళీ చేయగానే అధికారులు ఇళ్లను జేసీబీలతో కూల్చివేయడంతో ఆ ప్రాంతమంతా పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయింది. వాటర్ ట్యాంక్, అంగన్వాడీ భవనం, ఫారెస్ట్ బేస్ క్యాంప్ హాల్ తప్ప అన్నింటినీ కూల్చేశారు. పులుల ఆవాసం కోసం 2 గ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు. ప్రస్తుతం మనం మైసంపేట గ్రామంలో ఉన్నాం. మైసంపేట గ్రామం పూర్తిగా ఖాళీ చేయించబడింది. అయితే ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇండ్లన్నీ కూడా మరి అధికారులు పూర్తిగా జేసీబీలతోటి కూలగొట్టారు. మరి వారికి అందరికీ కూడా మధ్యపడగలో మరి అక్కడ వారికి పునరావాసం కింద ఇండ్లను కేటాయించారు. అయితే ఇక్కడ మనం ప్రస్తుతం చూసుకోవచ్చు, ఇది మైసంపేట గ్రామం. ఇది గత కొన్నేళ్లుగా ఈ గ్రామంలోనే ఇక్కడ ఉన్నటువంటి అనేక కుటుంబాలు జీవించేటివి. అయితే ఈ కుటుంబాలు అన్నీ కూడా మరి ఇక్కడ నుంచి అక్కడ పునరావాసం కింద వారిని కడెం సమీపంలో ఉన్నటువంటి మధ్యపడగ గ్రామానికి తరలించడం జరిగింది. కానీ ఒక్కసారిగా అడవిని వదిలి బయటకు రావడం వల్ల ఈ గిరిజన కుటుంబాల ప్రజలకు ఏదో వెలితిగా అనిపిస్తుంది. అడవిలో ఉంటే చేపలు పట్టడం, వనమూలికలు సేకరించడం, వెదురు కర్రలతో వస్తువులు తయారు చేయడంతో పాటు ఉపాధి హామీ పథకం కింద ఏదో పనికి వెళ్ళేవారు. కానీ ఇక్కడ తమకు ఏ ఉపాధి లేదని, తినడానికి సరైన తిండి దొరకట్లేదని, బతుకు భారంగా మారిందని చెప్తున్నారు. తాగడానికి సరైన నీళ్లు కూడా లేవని వారు ఆవేదన చెందుతున్నారు. ఉన్న 3 బోర్ల నుంచి వచ్చే నీరు తమకు సరిపోవడం లేదని వారు చెప్తున్నారు. ప్రభుత్వం ఇళ్ళైతే నిర్మించి ఇచ్చింది, కానీ పరిహారం మాత్రం పూర్తి స్థాయిలో అందించలేదని అంటున్నారు. రాంపూర్ నుంచి టైగర్ జోన్ ఉంది, మీరు ఇక్కడ ఉండద్దు, మీరు పోవాలి, మీరు అక్కడ ఇల్లు కట్టిస్తాం, భూములు ఇస్తాం, జాగాలు ఇస్తామని అన్నారు. తాడవ తీసుకెళ్ళిండ్రు, మధ్యప్రదేశ్ తీసుకెళ్ళిండ్రు, అంతా మాకు చూపించిండ్రు. అక్కడ వాళ్ళకి ఇచ్చినట్టుగా భూములు ఇళ్ళను చూసిన మధ్యన మేము కూడా పోతాం సార్, మా టైగర్ జోన్ అంటారు కదా సారు అని అంటే సరే మంచిగానే ఒప్పుకున్నాం, వెళ్ళిపోతాం. మా కరెంటు ఇంతవరకు 100 ఏళ్ళ నుంచి మా కరెంటు లేదు. ఆ ఇబ్బందితో మేము వచ్చినాం సారు. ఇక ఇక్కడికి వచ్చినాక 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, మన డబల్ బెడ్రూమ్ అన్నారు, ఇల్లు అయితే ఇచ్చిండ్రు, ఇంకా భూమి ఇవ్వలేదు. ఇంటికి 50,000 వేస్తామని అన్నారు సార్. ఇంతవరకు అకౌంట్ తీసినాం, అన్ని ఇంతవరకు రూపాయి లేదు. మాకు తినడానికి ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పుడు ఈ తిండికి ఉన్నదా, నూనెకు ఉన్నదా అని ఎవరు అడగలేరు, ఎవరు వస్తలేరు. అప్పుడు అయితే బాగా వచ్చిండ్రు. ఇప్పుడు మాకు ఇది పరేషాన్ ఉన్నది. తినడందుకు అన్నం లేదు, ఈడ నూనె దొరకది, ఎల్లిగడ్డలు దొరకది, టమాటాలు కావాలి, ఇప్పుడు అన్నీ కావాలని అంటే ఇప్పుడు ఎవరు వస్తలేరు. పైసలు లేపుతాము ఇప్పుడు అప్పుడు అని, రేపు ఎల్లుండి అని, అది ఒకటి ఉంది. నిన్న ఏం భూమి చూపెడతాము పంచుతామన్నారు, భూమి లేదు, ఏమీ లేదు. ఇవాళ సుగం మేడం వచ్చింది, అట్లానే పోయింది. మాకు ఏమి లేదు, మాకు నీళ్ళకే గోస బాగున్నది.
దూరం ఉన్నది, బోరింగ్ దూరం ఉన్నది, కానీ ఆ గటెరు దాటత్తలేదు మాకు. తాగే నీళ్ళే కొట్టున్నది, మాకు బాగా గోసున్నది. నేను ఎక్కడ పోయి ఎత్తుకోవాలి? మాకు నీళ్ళ సాల్వతి మంచిగా ఉండాలి. ఇవన్నీ బొందలు నాతురు పోదామంటే భయం అవుతున్నది. ఒకనాడు అన్న దిగబడ్డ నేను. ఖాళీగా ఇల్లు భూమి ఇస్తామని అంటే అక్కడికి వెళ్ళి రాంపూర్కి వెళ్ళి వచ్చి ఇక్కడ ఉన్నాము. గంత చెప్పారు. ఇంకా 50,000 ఇస్తామన్నారు. ఇంకా డిసైడ్ చేయలేరు. ఇంకా అది వస్తలేదు. ఇప్పుడు ఏం పర్లేదు సార్, అందరం ఇట్లనే ఖాళీగా వాళ్ళు ఇస్తామని ఇంత భూములు అవి చూపెడితే కొంచెం సాఫ్ చేసుకొని ఇత్తనాలో ఏదో చేసుకుంటామని చూస్తుర్రు. ఎట్లా బతికినాం. మా పిల్లలు జల్లలు అందరూ ఆనే బతికిన వాళ్ళు మమ్మల్ని తెచ్చి ఆకాశం పడగొట్టారు. మాకు నీళ్లు లేవు, సరిగా బోరింగ్ ఒక్కటే బోరింగ్ అయింది. మాకు నీళ్ళకు దూరం బాగున్నది. ఒక్క బాయ్ మాకు ఒక బోరింగ్ అయితే సంటరా కావాలి. ఇక మాకు మరి బియ్యం తినడానికి కూడా బియ్యం లేవు. మాది ఈ బతుకైతే గిట్టున్నాం. టైగర్ జోన్ పరిధిలోని 34 గ్రామాల్లో 2 ఖాళీ చేసి వచ్చాయి. ఇంకా 32 గ్రామాల ప్రజలు అక్కడే ఉంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు స్వచ్ఛందంగా ఖాళీ చేసి వచ్చిన 2 గ్రామాల వారికి పక్కా ఇల్లు, కోరుకున్న వారికి వ్యవసాయ భూమి ఇప్పటికే అందించామని కడెం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనిత తెలిపారు. పరిహారం అందని వారికి త్వరలోనే పరిహారం అందేలా చూస్తామని ఆమె స్పష్టం చేశారు. పునరావాస గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి కోసం ట్యాపులు బిగించామన్నారు. నీటి కనెక్షన్లు ఇంకా ఇవ్వలేదు కాబట్టి తాత్కాలికంగా 3 బోర్లు వేశామని, త్వరలోనే పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని ఆమె వివరించారు. వాళ్ళకు ఫర్దర్గా ఇప్పుడు అన్నీ వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్స్కి పట్టా పాస్బుక్స్ ఇవ్వడము, ఇంకా ఏదైనా వాళ్ళకి ఇష్యూస్ ఉంటే వాళ్ళ ఆధార్ కార్డ్స్ మార్చడము, దెన్ వాళ్ళకు రేషన్ విషన్ అన్ని ఇక్కడ కల్పించడం, వాళ్ళ యొక్క ఉపాధి హామీ ఏదైతే కార్డ్స్ ఉన్నాయో వాళ్ళకి ఇక్కడ షిఫ్ట్ చేసి వాళ్ళని ఇక్కడ పని కల్పించేటట్టు చేయడము, ఇవన్నీ ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉన్నాయి. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకి కలెక్టర్ గారు చైర్పర్సన్ ఉంటారు. ఆల్ డిపార్ట్మెంట్స్ యొక్క కోఆర్డినేషన్తో వాళ్ళకి ఎలాంటి ట్రైబల్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ఎన్ఆర్జిఎస్ ఉపాధి హామీ కార్డ్స్ కూడా దాని ద్వారా కూడా వాళ్ళకు పని కల్పించడానికి ఎంపీడీఓ గారు కూడా చర్యలు తీసుకుంటున్నారు. కొత్త మదిపాడు గ్రామంలో మరి ఇక్కడ ఏదైతే ఈ యొక్క పునరావాస కేంద్రంలో ఇక్కడ వారికి కనీస తాగునీటి సౌకర్యం కూడా మరి సరిగా కల్పించడం లేదు. మరి ఇక్కడ ఏదైతే 3 ఇక్కడ బోర్వెల్ వేశారు, కానీ అవి వారందరికీ కూడా సరిపోవడం లేదని చెప్పేసి వారందరూ కూడా మహిళలు చెప్తున్నారు. మరి ఇక్కడ ఈ యొక్క పునరావాస కేంద్రంలో మరి ఇక్కడ ఈ యొక్క తాగునీటి సమస్య గురించి చాలా తీవ్ర ఇబ్బందిగా ఉంది. మరి ఇక్కడ వారికి రేషన్ బియ్యం ఏదైతే వస్తుందో ఆ బియ్యం వాటిపైనే కొంతమంది ఆధారపడి జీవిస్తున్నారు. మరి వాటిపైనే పూట గడుపుతున్నామని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు. అయితే ఈ యొక్క పునరావాస కేంద్రంలో మరి మరిన్ని సౌకర్యాలు కూడా వెసులుబాటు కల్పించి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు. కొత్త మదిపడగ గ్రామం నుండి శైలేందర్, ఏవీపీ దేశం. Thank you.